రూల్ ఇచ్చింది. పబ్లిక్ ఏరియాస్లో ఉన్నటువంటి డాగ్స్ని తీసుకొని షెల్టర్స్లో పెట్టేసేమని రూల్ ఇచ్చారు. పబ్లిక్ ప్లేసెస్లో అవి అక్కడే పుట్టాయి కదా, దాన్ని టెరిటరీ అది. చాలామంది ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి ఆఫ్రికాలో వదిలేశారు పాస్పోర్ట్ లేకుండా. నేను ఎలా సర్వైవ్ అవుతాను? అలాగే ఇంకొక చోట వదిలేసిన లేదా షెల్టర్లో పెట్టేయమని, అంటే షెల్టర్ అంటే నన్ను ఒక కేజీలో పెట్టేశారనుకో, నాకు ఎంత ఇబ్బంది అయిపోతుంది. నేను పుట్టి పెరిగిన ప్లేస్ కదా అది. సో అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా 3 ఉన్నాయి. ఒకటేంటంటే వ్యాక్సినేట్ చేయాలి, సెకండ్ స్టెరిలైజ్ చేయాలి, మళ్ళీ స్టెరిలైజ్ చేసిన తర్వాత ఎక్కడ పుట్టాయో వాళ్ళ లొకేషన్లో వాటిని వదిలేయాలి. వదిలేస్తే అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి ఆ ఏరియాని, మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనల్ని తీసుకెళ్ళి ఏదో ఒక కంట్రీలో పాస్పోర్ట్ లేకుండా వదిలేసిన, జైల్లో పెట్టినా మనం ఎలా ఫీల్ అవుతాము? యానిమల్స్ కూడా అంతే కదా. మనకు ఒక సూక్తి ఉంది, లోకా సమస్త సుఖినో భవంతు, అంటే లోకంలో ఉన్న అన్ని జీవులు సంతోషంగా సుఖంగా ఉండాలి. అన్ని జీవులు అంటే అందులో డాగ్స్ కూడా వస్తాయి కదా. మరి వాటిని మాత్రం ఎందుకు మనం సెపరేట్గా చూస్తాము? అలా చూడకూడదు కదా. ఏదో ఒక్క డాగ్ ఎక్కడో ఎవరినో బైట్ చేసింది అనేసి అన్ని డాగ్స్ని తీసుకొని వెళ్ళి షెల్టర్స్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక ఎత్తున్నాడు, ఒక రేప్ చేశాడు, మగవాళ్ళందరూ తప్పు చేశారని మగవాళ్ళందరినీ తీసుకెళ్ళి రేపులు చేస్తున్నారని జైల్లో వేయడం చాలా తప్పు కదా. అలాగేవో కొన్ని డాగ్స్ అగ్రెసివ్ అయ్యి, దానికి కూడా ఏదో రీజన్ ఉండొచ్చు, అగ్రెసివ్ అయ్యి ఒకళ్ళిద్దరిని బైట్ చేసినంత మాత్రాన మనం వాటిని తీసుకొని వెళ్ళి వేరే చోట సెల్లో వేసేయడం కానీ, అదే సెల్ అంటే కేజ్లో పెట్టేయడం కానీ, షెల్టర్స్లో పెట్టేయడం కానీ కరెక్ట్ కాదు అది. వాటిని తీసుకొని వెళ్ళి స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వదిలేయాలి, అది కరెక్టు. వాటికి ఒక టెరిటరీ ఉంటుంది. కుక్కలంటే ఏంటంటే స్వచ్ఛంద సంస్థలే కొంచెం దానిపై ఒక ఇష్యూను రేజ్ చేయొచ్చు కదా. అంటే దానికి స్టెరిలైజ్ చేయడానికి ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుందంట కదా. మీరే పెంచుకోవడం లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చు కదా. మేము ఆల్రెడీ మా వీలైనంత వరకు మా ఇంట్లో ఒక స్ట్రే డాగ్ ఉంది, మేము పెంచుకున్నాం. చిన్నప్పుడే తీసుకొని వెళ్ళి దానికి స్టెరిలైజ్ చేయించి మా ఇంట్లో పెట్టుకున్నాము. కెపాసిటీ మాకు ఒక లిమిట్ ఉంటుంది కదా, కుటుంబానికి ఒక లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇచ్చింది. ఓకే, గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు డాగ్స్కి స్టెరిలైజేషన్ చేయాలో ఆ రెస్పాన్సిబుల్ పీపుల్కి చాలా డబ్బులు ఇచ్చారు. అక్కడ అవినీతి ఉంది. వాళ్ళు ఆ స్టెరిలైజేషన్ ప్రాపర్గా చేయలేదు. ప్రాపర్గా చేయకపోతే ఏమైతే పిల్లలు పుట్టేస్తాయి, వాటికి తెలియదు కదా. వాటికి పిల్లలు అలా 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 పెరిగిపోయినాయి అనమాట. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్. వాదన వస్తుందండి. ఇప్పుడు కుక్కలపై ఉన్న ప్రేమ ఉంది కదా, మరి మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, అవి జీవులే కదా, అదెందుకు తింటున్నారు అనేది కూడా వాదన వస్తుంది. ఏం చెప్తారు మరి? ఇప్పుడు అన్ని జీవులను సమానంగా చూడాలనేది. అన్ని జీవుల్ని సమానంగానే చూడాలి. ఇప్పుడు నన్ను కన్సిడర్ చేస్తారు, ఐఎమ్ వేగన్. వేగన్ అంటే తెలుసు కదా, నేను కౌ డైరీ ఐటమ్స్ కూడా తీసుకోను. ఓకే, అందరూ అలాగే స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి మానేయాలి అంతే తప్ప మనము ఫోర్స్ చేయకూడదు కదా. దేన్ని కూడా మనం ఫోర్స్ చేయకూడదు. ఇప్పుడు డాగ్ ఈటింగ్ అన్నది మన ఇండియాలో టు బి ఫ్రాంక్ లేదండి. మనం కాలభైరవ స్వరూపంలో పూజిస్తాం కదా డాగ్ని. ఆవు కవ్వు అంటే గోమాత, డాగ్ అంటే కుక్క అంటే కాలభైరవ స్వరూపం. మనకి కాలభైరవాష్టకం కూడా ఉంది తెలుసు కదా, దేవరాజ సేవ్యమాన అనేసి మనం దేవుడితో సమానంగా పూజిస్తాం. డాగ్స్ లవర్స్ కూడా విదేశీ కుక్కలను పెంచుకుంటున్నారు కదా, మరి స్ట్రీట్ డాగ్స్ పెంచుకోవచ్చు కదా. ఇది మేజర్ ప్రాబ్లం విత్ ద బ్రీడర్స్ అండి. వాళ్ళు విదేశీ కుక్కల్ని తీసుకొచ్చి బ్రీడ్ చేసి వాటిని హైప్ చేసి చూపిస్తూ ఉంటారనమాట. సో మనం ఒక విదేశీ అమ్మాయిని మన ఇండియన్ అమ్మాయిని చూస్తే విదేశీ అమ్మాయి ఉన్న యాక్ట్ చేసిన మూవీస్ ఎక్కువ చూస్తారు జనాలు కదా. అలాగా జనాలకి దాని మీద మోజు వచ్చింది. ఫస్ట్ బ్రీడింగ్ స్టాప్ చేయాలి, బ్రీడర్స్ని స్టాప్ చేయాలి, వాళ్ళని నిషేధించేయాలి. అప్పుడు మనం ఇండి డాగ్స్ని ప్రమోట్ చేసుకోగలుగుతాం. ఇండి డాగ్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, మనం ఏం పెట్టినా తింటాయి. అండ్ మీరు డాగ్స్ మీద ప్రేమ చూపిస్తారు కదా, ఈ కుక్క కాటు గురైన బాధితులు ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళని ఎప్పుడైనా పరామర్శించారా మీరు? వాళ్ళు సైకలాజికల్గా చాలా టెరిఫైడ్ అయిపోతారండి. ఎవరినన్నా చిన్నపిల్లల్ని డాగు వెనకాల పరిగెడితే వాళ్ళు టెరిఫైడ్ అయిపోతారు. ప్రాబ్లం నాట్ విత్ ద డాగ్, ప్రాబ్లం విత్ ద పెంపకంలో వచ్చిందనమాట ప్రాబ్లము. కుక్క కనబడితే రాయేసి కొట్టడం చిన్నపిల్లలు నేనే చూస్తాను. మా వీధిలో కుక్క పిల్లలు ఆడుకుంటుంటారు, కుక్క ఎక్కడో మూలను పడుకుంటుంటే వెళ్ళి రాళ్ళేసి కొడతారు. ఒకడైతే చేతిలో బ్యాట్ వేసి దాని తల మీద కొట్టాడు. మరి తిరిగి అది అటాక్ చేయదా? కాల్లో చేయడానికి నొప్పి అయితే మనమన్నా తిరిగి అటాక్ చేస్తాం కదా. అలాగే ఫుడ్ పెట్టొద్దు అంటారు. ఫుడ్ ఎందుకు పెట్టొద్దు అంటారు? ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక రూమ్లో పెట్టేసి 4 రోజులు ఫుడ్ పెట్టలేదు. ఇంకోటండి, స్వయాన సుమోటగా తీసుకున్న సుప్రీంకోర్టు కేసు, ఈ డాగ్స్ వల్ల దేశంలో వేల మంది చనిపోతున్నారంట. సుమోటగా తీసుకొని చాలా సీరియస్ అయింది. మీరేమో కుక్కల కోసం చాలా మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది కదా. మరి అదే సుప్రీంకోర్టు నోయిడాలో 3 monthsలో 300 మంది కిడ్నాప్ అయ్యారు, బోళ్ళ మంది రేపుకి గురయ్యారు ఆడవాళ్ళు. ఓకే, ఎన్నో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది ఢిల్లీలోని, ఎంతమంది చనిపోవట్లేదు? మలేరియాతో కొన్ని వేల మంది చనిపోయారు. అదెందుకు సుమోటోగా తీసుకోరు? దెర్ మైట్ బి సమ్ రీజన్.
వీ డోంట్ నో, దేర్ మైట్ బి సమ్ పొలిటికల్ రీజన్, బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది మంచిది కాదు. ఏ జాతిని అలాగ మనము మనంతట మనం చేతుల్లోకి తీసుకోకూడదు. అది భగవంతుడి సృష్టి కదా, భగవంతుడి సృష్టి. మనం ఎలా చేతుల్లోకి తీసుకోగలుగుతాము? హ్యూమన్కి మనకి రైట్ లేదు. ఒకటి చివరిగా చెప్పండి. అన్ని జీవులు సమానమే, మనుషులు కొంత ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఎక్కువ ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్ని జీవులు సమానమే అని మనం అయితే చావలేము కదా. అన్ని జీవులను కాపాడుకోవాలి, అన్ని జీవులను మనం ప్రేమించాలనేది మంచిదే ఉంది, కానీ మనుషులను చంపుకోలేం కదా అనేది ప్రధాన వార్త. ఇప్పుడు కుక్కలను ప్రేమించడం తప్పులేదు, కానీ కుక్క కాటు వల్ల మనుషులే చనిపోతున్నారు కదా. ఇంకా మనుషులే లేకపోతే ఇంకేముంటుంది? ఇదే పాయింట్ ఫస్ట్ నుంచి. అన్ని కుక్కలు కరవట్లేదు కదా, కొన్ని కుక్కలే కరుస్తున్నాయి. అన్ని కుక్కలకి శిక్ష ఎందుకు? ఒకటో రెండో కుక్కలు కరిచినంత మాత్రాన అన్ని కుక్కలకి శిక్ష ఎందుకు? అది తప్పు కదా. ఇప్పుడు కుక్క మనిషిని కరుస్తుంది, మనిషి చనిపోతున్నాడు. ఓకే, కుక్కల చేతుల్లో ఎంతమంది మనుషులు చనిపోతున్నారు? మనుషుల చేతుల్లో ఇప్పుడు కుక్కలను చనిపోతున్నాయి. ఏది కౌంటింగ్లో ఏది ఎక్కువ ఉంది? కుక్కలు ఇంపార్టెంటా, మనుషులు ఇంపార్టెంటా? భూమి మీద ఇంపార్టెంటే, రెండు ఇంపార్టెంటే. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? అది ఇదే అని కంపేర్. నీ కుడి కన్ను తీసేస్తావా, ఎడమ కన్ను తీసేస్తావా అంటే ఎట్లుంటుందో, మనిషి ఎక్కువనా కుక్క ఎక్కువనా అంటే అది కూడా సేమ్ అదే ఉంటుంది. కుక్కను ఎందుకు చంపాలి? అసలు కుక్కను పుట్టకుండానే చేయొచ్చు కదా. కొన్ని కోట్లు గవర్నమెంట్ బడ్జెట్లో ఇస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అవి? ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నేను ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్తారు. స్టెరిలైజేషన్ కానీ, వాటికి ఫుడ్ పెట్టడం, షెల్టర్ ఇవ్వడం కదా, ఖర్చుతో కూడుకున్నదని మీరు అంటున్నారు. నేను ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ బ్యూటీషియన్ని, నా ఇన్కమ్ జస్ట్ ఒక 20-30 వేల సంపాదిస్తాను. నేను 50 కుక్కలకు ఆపరేషన్ చేయించాను. నేను 50 కుక్కలకు ఆపరేషన్ ఎలా చేయించాను? అది ఖర్చుతో కూడుకున్న పని అంటే నేను మిడిల్ క్లాస్. నేను నా ఏరియాలో నా 50 కుక్కలకు ఏబీసీ చేయించి డైలీ నేను చికెన్ రైస్ పెడతా కుక్కలకి. అంత ఖర్చా? అది కాదు. గవర్నమెంట్ చేతకాంతనం, ఇది గవర్నమెంట్ వైఫల్యం. ఇప్పుడు ఇక్కడ ఈ కుక్కల ప్రాబ్లం వచ్చింది అంటే గవర్నమెంట్ చేతకానితనం వల్ల, తెలుగు తక్కువతనం వల్ల. గవర్నమెంట్ ఒకే ఒక మాట చెప్తున్నాను నేను, గవర్నమెంట్ బడ్జెట్లో కుక్కల కోసం రిలీజ్ చేస్తున్న డబ్బులో 50% రాజకీయ నాయకులు తిని ఒక 50% కుక్కలకి ఖర్చు పెడితే కూడా ఈ ప్రాబ్లం ఉండదు ఈరోజు. అంటే ఈ స్ట్రీట్ డాగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటారు. అంటే బడ్జెట్ కేటాయించి స్టెరిలైజేషన్ కాదు, కేటాయించి కొత్తగా కాదు, ఇప్పుడు కేటాయించిన నిధులు చాలా ఉన్నాయి. మరి ఎక్కడ పోతుందో అది తెలుసుకోవాలి గవర్నమెంట్ అది తెలుసుకోవాలి. కొత్తగా ఏం చేయొద్దు. ఒక లాజిక్ చెప్తున్నాము. మనం ఇక్కడ ఉన్నామండి. మీరు ఇప్పుడు క్వశ్చన్ వేశారు మాకు, మనుషులు ఇంపార్టెంటా కుక్కలు ఇంపార్టెంటా అని. అందరు ఇంపార్టెంటే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన జీవితాలండి అందరివి, చిన్న చిన్న లైఫ్స్ అందరివి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ తీసుకుందామండి. అక్కడ డాగ్ బైట్ జరిగింది బాబుకి, ఓకేనా? డాగ్ బైట్ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది అసలు ఎవరికి 100% తెలీదు, ఓకేనా? ఇన్ కేస్ సరే ఫస్ట్ డే రోజు జరిగింది, సెకండ్ డే రోజు న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, థర్డ్ డే రోజు అయిపోయింది ఆల్ డాగ్ షిఫ్టింగ్ అన్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్లో అక్కడెక్కడో కుక్క, దానికి ఏమైందో, దానికి ఫీవర్ ఉందో లేకుంటే అగ్రెసివ్ ర్యాబీస్ ఉందో మనకి ఏమీ తెలియదు. దాని మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఏమీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఎల్బీ నగర్లో పరిచిన కుక్క వల్ల ఉన్న మంచి కుక్కలు, సెన్సిటివ్గా ఉన్న కుక్కలు, మదర్ బేబీస్ని, చిన్న పిల్లలనండి, అంటే 20 days 30 days పిల్లలను కూడా తీసుకుపోయి షిఫ్ట్ చేస్తున్నారు. వాటికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు మనమైనా సరే ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళే బాధ్యులు, అంతేనా కాదా? సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదండి ఈ విషయంలో. మనుషులపై దాడులు చేస్తున్నాయి, వేలు మరణాలు సంభవిస్తాయి. సరే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనుషులపైన దాడి చేస్తున్నాయి, ఎట్లా అని చేస్తున్నాయి అంటే, ఇప్పుడు కరోనా తర్వాత డస్ట్బిన్ అనేది మొత్తానికి తీసేసిర్రు. గవర్నమెంట్ ఏం పెట్టింది, ఒక వ్యాన్ని పంపిస్తుంది, డస్ట్బిన్లో మొత్తం ఫుడ్ని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తం ఫుడ్ తీసుకుపోయినప్పుడు వాటికి ఎక్కడ ఫుడ్ ఉంటుంది? అప్పుడు అంత ఇంత ఫుడ్ దొరికేది వాటికి. ఇప్పుడు మనమైనా హ్యూమన్స్కి అయినా ఒక పూట అన్నం లేకపోతే చాలా రోగాలు వస్తాయి, హాస్పిటల్కి పరిగెత్తుతాం, అది ఇది అన్నీ అవుతాయి మనకి. అసలు వాటికి ఫుడ్డే ఉండదు కదండి.
1 వీక్ 10 డేస్ ఫుడ్ ఉండదు. మెయిన్ ఏంటంటే అగ్రెసివ్నెస్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. మనకి ఇరిటేషన్, కోపం, కడుపులో ఆకలితో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ అనేది వస్తుంది. ఏ కుక్క అయినా ప్రతి ఊరికైనా కరిచేయవు కదా. నేనేమన్నా అంటే ఇప్పుడు ఒక కుక్క కరుస్తుంది కదా, దాన్ని ఎవరు చూడాలి? మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. దాన్ని 7 డేస్ అబ్జర్వేషన్లో పెట్టాలి. అసలు ఎందుకు కరుస్తుంది, అది ఏమైంది, ఇంతకు ముందు ఏమైనా బైట్ చేసిందా, ఇప్పుడే చేస్తుందా, అసలు ఏంటి రీజన్? అదే కుక్కని తీసుకోపోవాలి. కానీ దాని పక్కన ఒక ఇన్నోసెంట్ డాగ్ ఉంటుంది, లేకపోతే మదర్ ఉంటుంది, పిల్లలు ఉంటాయి, దాన్ని చేస్తుంటే ప్రెగ్నెంట్. అసలు చెప్పండి, ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు స్ట్రీట్ డాగ్ విషయంలో? అంటే ఒకటి అండి, ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏ స్టేట్ లో లేని క్రూయాలిటీ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే చాలా దగ్గర ఫీడింగ్ స్పాట్ అన్నప్పుడు ఫీడింగ్ స్పాట్ ఇచ్చారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఏబీసీ సెంటర్స్ ఉన్నాయి. ఎన్ని ఏబీసీ సెంటర్స్ ఉన్నాయండి హైదరాబాద్ లో చెప్పండి? ఆ విధంగా నాకేమనిపిస్తుంది అంటే, తెలంగాణ వాళ్ళు ఏమంటారు, లైక్ షిఫ్టింగ్ లో ఉన్నంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఫీడింగ్ అన్నప్పుడు ఆగస్టులో ఫీడింగ్ అని ఇచ్చారండి. ఫీడింగ్ స్పాట్ పెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు అన్న క్వశ్చనే నేను వేస్తున్నాను. సుప్రీంకోర్టు ఆగస్టులో ఫీడింగ్ స్పాట్స్ పెట్టాలి ఆల్ స్టేట్స్ అని చెప్పింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఒక్క ఫీడింగ్ స్పాట్ లేదు. ఆంధ్రాలో కొన్ని చూసాము, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టు షిఫ్టింగ్ చేయాలి పబ్లిక్ ప్లేసెస్ లో అన్నప్పుడు వెరీ క్విక్ రెస్పాన్స్ తీసుకుందండి. ఎందుకు? అప్పుడు కూడా అదే తీసుకోవాలి కదా. అప్పుడు చెప్పింది సుప్రీంకోర్టే, నెక్స్ట్ 1 month 2 months గ్యాప్ ఇచ్చి చెప్పింది కూడా సుప్రీంకోర్టే. మరి అప్పుడు పాటించని ఫీడింగ్ స్పాట్ విషయంలో రీలొకేషన్ కి ఎందుకు అంత స్పీడ్నెస్ తీసుకోనియండి అందరం. మన మనకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా సుప్రీంకోర్టుది మనం ఫాలో అవ్వాలి. మరి అదే ఫాలో అవుదాం. వాళ్ళు ఏం చెప్పారో అదే ఫాలో అవ్వడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయాలనుకున్నా. డాగ్స్ ఎన్ని బైట్స్ చేస్తున్నా, సుప్రీంకోర్టు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాను ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా డ్రివెన్ ఎవరు లేరు ఇక్కడ. సైంటిఫిక్ డేటాని ఎవరు చూడట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎన్ని డాగ్స్కి రేబీస్ ఉన్నాయి, ఎన్ని డాగ్స్, వేర్ ఇస్ ద డేటా, ఎక్కడుంది? నో. అండ్ మీరు ఇంకొకటి క్వశ్చన్ చేశారంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, బడ్జెటింగ్ ఎక్కువ అవుతుంది. ఈ డాగ్స్ అన్నిటిని పర్మనెంట్గా షెల్టర్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? దానికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? నో. 100 కోట్లు అవుతుంది. ఇప్పుడు వాటికి స్టెరిలైజేషన్కే మీరు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు, పర్మనెంట్గా రీలొకేట్ చేస్తున్నప్పుడు హౌ మచ్ బడ్జెట్ ఇస్ ద గవర్నమెంట్ గోయింగ్ టు పుట్ ఇన్? 3000 ఎకరాల ప్లేస్ కావాలండి. ఎన్ని డాగ్స్ ఉన్నాయి? ఇస్ దిస్ అ సైంటిఫిక్ అప్రోచ్? ఓన్లీ ఫర్ హైదరాబాద్ డాగ్స్ ని షిఫ్ట్ చేయాలంటే 3 to 4 lakhs షిఫ్ట్ చేయాలంటే 3000 ఎకరాల ప్లేస్ ఓన్లీ ఫర్ ప్లేసే కావాలండి. మళ్ళీ చూడండి, వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, ఫీడింగ్ ఎంత ఖర్చు వస్తుంది. సో ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక కుక్కకి ఇంత, ఒక దీనికి ఇంత అనేది పెడుతుంది. మెయిన్ అండి, మీరు అంటున్నారు కదా చనిపోతున్నారు అని. కుక్క ఖర్చున అదే ఇస్తారు, పిల్లి ఖర్చున అదే ఇస్తారు, కోతి ఖర్చున అదే ఇస్తారు కదండి. అదే ఇచ్చినప్పుడు ఇప్పుడు కోతులను కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారండి. కోతుల ప్లేస్ ని మనం ఆక్యుపై చేస్తున్నాం. మనం ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టేస్తున్నాం, అడవులన్నీ తీసేస్తున్నాం. మరి కోతులు ఎక్కడ ఉంటాయి? వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మనం అయితే పోయి అడవులకు పోయి అట్టి పండ్లు, ఆపిల్లు ఇయ్యం కదండి. అంటే ప్రకృతిని మనం ముట్టుకుంటే నాశనమే అని చెప్తున్నారు. సింపుల్ అండి, నాశనమే అని కాదు. మనం ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యానిమల్స్ లేకుండా ఏవో లేకుండా మనం ఉన్నాం ఫస్ట్. ఇప్పుడు హ్యూమన్సా యానిమల్సా అనే క్వశ్చన్ ఎందుకు ఉండండి? యానిమల్స్ని సపోర్ట్ చేసినంత మాత్రాన హ్యూమన్స్ అంటే మాకు ఇష్టం లేదని, మేమేదో డాగ్స్ బైట్స్ పెరిగిపోవాలనుకుంటున్నామని, మేము మనుషులు చచ్చిపోవాలనుకుంటున్నామనే ప్రొజెక్షన్ అసలు ఎందుకు వస్తుంది అనే లాజిక్ నాకు అర్థం కాదు. మీకు సొల్యూషన్ కావాలి, డాగ్స్ బైట్స్ తగ్గాలి, డాగ్ పాపులేషన్ తగ్గాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక డాగ్ను పెంచుకుంటారు. ఇప్పుడు మీకు మీ కూతురు బాబు ఎవరో ఉంటారు. మీకు ఎవరు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు అనేది క్వశ్చన్ సమాజంలో తిరుగుతుంది. ఏం చెప్తారు? ఓకే, ఆ క్వశ్చన్ ఉండకూడదండి. ఎందుకంటే రెండు బాగుండడంలోనే డాగ్స్ బాగుంటే హ్యూమన్స్ బాగుంటారు. ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రూవెల్టీ ఉంటే, ఇప్పుడు ఒక డాగ్ తన అన్న, తమ్ముడు, అప్ప, చెల్లి, అమ్మ, కూతురు వాళ్ళ మీదకి ఒక బండి వెళ్ళిపోవడం చూసింది అనుకోండి ర్యాష్గా, లేకపోతే దాన్ని కర్రలతో కొట్టి, రాళ్ళతో కొట్టి, ఆ ట్రామా దాని మైండ్లో ఉంటుంది. మీ మైండ్లో ఎలా ఉంటుందో దాని మైండ్లోనే అలాగే ఉంటుంది. దానికి ఒక మైండ్ ఉంది, దానికి ఒక హార్ట్ ఉంది. సో మనము వాటికి పెడితే పెట్టాలి, లేకపోతే వాటిని అలాగే వదిలేయాలి. ఒక సింపుల్ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. చాలా చిన్న లిస్ట్ డూస్ అండ్ డోంట్స్. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు. కొట్టడం, ఊరికే వెక్కిరించడం, వాటిని అరుచుకుంటూ బైకుల మీద వెళ్తారు. తర్వాత వాటి మీద అనవసరంగా స్టోన్స్ ఇచ్చేయడం, తర్వాత ఫీడర్స్ని ఆపడం. మనం పెట్టం సరిగదా, ఫీడర్స్ని ఆపుతాం. ఫీడర్స్ని పెట్టనీయకపోతే వాటి కడుపు నిండదు. కడుపు నిండకపోతే మిమ్మల్ని కరుస్తాయి. మీరు ఫీడర్స్ మిమ్మల్ని కరవడాలు తగ్గడం
తగ్గడానికి హెల్ప్ చేస్తున్నాడు. అలాంటిది పీటర్ వల్లే కరుస్తున్నాడు అనేది ఈ లాజిక్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దాని రియల్ కాజ్లోకి వెళ్ళండి. సైన్స్ పరంగా ఇది మేము చెప్తున్న సొల్యూషన్ కాదు. బర్త్ కంట్రోల్ మేము ఎంత యానిమల్ లవర్స్ అయినా మేము వాటిని ఈ లోకంలోకి రాకుండా చెయ్యండి అనే చెప్తున్నాం. బర్త్ కంట్రోల్ చేయండి అని చెప్తున్నాం. సుప్రీంకోర్టు కానీ లేకపోతే చాలామంది సమాజంలో బతికే వాళ్ళు ఎవరైనా కుక్కలకు వ్యతిరేకం కాదు, కానీ ఆ వ్యాధి వల్ల వస్తున్న ప్రమాదాలు అందుకే ఆ వ్యాధికి నిరోధన అవ్వాలంటే ఏం చేయాలి? రేబీస్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేబీస్ కుక్కలు చూడగానే మనకు అర్థమవుతుందని అవి అబ్నార్మల్గా ఉంటాయి. ఇట్లా రోడ్డు మీద సింపుల్గా 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి చాలా ఫ్రెండ్లీగా జెంటిల్గా ఉన్న కుక్కలు రేబీస్తో లేవు. వాటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అబ్నార్మల్గా ఉంటాయి అవి. రేబీస్ వచ్చాక 9 to 10 days కన్నా ఎక్కువ ఒక డాగ్ బతకదు. ఓకే, సో వెన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్క కుక్కని తీసేయాలి అని అనడము ఇట్ ఈస్ లైక్ ఒక మనిషి రేప్ చేశాడు, ఒక మనిషి మర్డర్ చేశాడు అంటే అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేయడం అని అనడం. ఆ ప్రాబ్లం మీరు డబ్బు ఖర్చు అవుతుంది అన్నారు కదా, మీరు ఆ రేబీస్ కుక్కని పట్టుకొని దాన్ని ట్రీట్ చేయడము ఆర్ దాన్ని సెపరేట్ చేయడం, అగ్రెసివ్ కుక్కల్ని మాత్రమే తీయడం. WHO రికమెండ్ చేసింది ఇవి, మనం చెప్తున్నవి కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. గవర్నమెంట్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ స్ట్రీట్ డాగ్ పరిష్కారం కరెక్ట్ ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు ఒక 4-5 పాయింట్స్ చెప్పండి. యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఒకటి ఉందండి, స్టెరిలైజేషన్ ఆపరేషన్. ప్రతి డాగ్ని అగ్రెసివ్గా అన్ని డాగ్స్ని క్యాప్చర్ చేసి స్టెరిలైజేషన్ చేయండి. ఓకే, దానికి ఫండ్స్ ఉన్నవన్నీ వాడండి. ఇంకా అవసరమైతే ఇది సీరియస్ ప్రాబ్లం అని మీరు అనుకుంటే, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో, అయినా మీరు ఇదే సీరియస్ అన్నిటికన్నా అనుకుంటే దానికి తగ్గట్టు మీరు సీరియస్గా బర్త్ కంట్రోలు, ఇయర్లీ వ్యాక్సినేషన్స్, తర్వాత అవేర్నెస్ సెషన్స్. అంటే ఏం చేస్తే మనం సేఫ్గా ఉంటాం, ఏం చేస్తే మనని కుక్కలు కరుస్తాయి. రేబీస్ అంటే ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి, కైండ్నెస్ అనేది ఎంకరేజ్ చేయాలి. కైండ్గా ఉన్న ఒక మనిషిని కూడా కుక్క కరవదు. సో అంత సింపుల్ థింగ్ని ఎందుకు మనం ఫిగర్ అవుట్ చేయట్లేదు? అది మన ఈగోవా ఏంటి? మేము ఎందుకు వాటికి మాకు అసహ్యము, మేము ఎందుకు ప్రేమని పెంచుకోవాలి, మేము అసహ్యంగానే ఉంచుకుంటాం, వాటినే తీసేయాలి అనే ఒక ఈగోతో మాట్లాడుతున్నారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీకు సొల్యూషన్ కావాలంటే యాక్చువల్ సొల్యూషన్, పని చేసే సొల్యూషన్స్ తీసుకురండి. సొల్యూషన్స్ దట్ విల్ వర్క్. యానిమల్ బర్త్ కంట్రోల్, వ్యాక్సినేషన్, ఫీడింగ్, అవేర్నెస్ సెషన్స్, దిస్ ఈజ్ వాట్ విల్ హెల్ప్. రైట్. ఆల్సో నేను మళ్ళీ ఇందాక క్వశ్చన్కి యానిమలా బేబీయా మీరు ఏది ఇంపార్టెంట్ అని అడిగారు కదా. మీకు చైల్డ్ సైకాలజిస్ట్ అని చాలామంది తెలుసుంటారు. ఒక చైల్డ్కి ప్రాబ్లం వస్తే చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, రైట్? స్పీచ్ థెరపీ ఇవన్నీ చేస్తాము, రైట్? అదే ఒక డాగ్కి ప్రాబ్లం వస్తే యానిమల్ బిహేవియరిస్ట్ ఉంటారు. ఒక డాగ్ కానీ ఏ యానిమల్కి కానీ ప్రాబ్లం ఉంటే యానిమల్ బిహేవియరిస్ట్ ఉంటారు. ఎంతమంది కన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళని? అసలు ఇందాక చెప్పారు కదా ఎలా బిహేవ్ చేస్తే మనం తెలుసుకోవాలని. ఏ స్కూల్లో అయినా ఏ కాలేజ్లో అయినా యానిమల్స్తో ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పరు. ఎక్కడ నుంచి తెలుసుకుంటారు కిడ్స్ని? ఒక తల్లి ఉంటుంది, పిల్లలు వెళ్తూ ఉంటారు, అక్కడ డాగ్స్ ఉంటే పట్టుకొని కవర్ చేసి తీసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ నాట్ హౌ యూ ట్రైన్ యువర్ కిడ్స్ హౌ టు డీల్ విత్ యానిమల్స్ కదా. స్కూల్ డేస్లో దీని గురించి అవగాహన పక్కా ఉండాలి, కరిక్యులంలో యాడెడ్ ఉండాలి ఇదంతా. ఒక యానిమల్ బిహేవియరిస్ట్ని కన్సల్ట్ చేయండి అని చెప్తున్నాను. ఎవ్రీ కాలనీ, every school, every curriculum from childhood should teach students how to deal with animals. Do's and don'ts అన్నారు కదా, అదే do's and don'ts. యానిమల్ బిహేవియర్ ఏంటి, ఎందుకు డాగ్ కరుస్తుంది, నువ్వేం చేస్తే డాగ్కి ఇన్స్టిగేషన్ వస్తుంది, వాటి పోస్చర్స్ ఏంటి, అవి ఇయర్స్ పైకుంటే ఎలా ఉంటుంది, టేల్ పైకుంటే ఏంటి అర్థం, ఇవన్నీ ఎవరు చెప్పరు. అది తెలుసుకుంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కంటే ముందు కూడా అవేర్నెస్ డ్రైవ్స్ ఉండాలి. యానిమల్ బిహేవియర్స్ చాలా మంది ఉన్నారు, యానిమల్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఎవరిని పట్టించుకోరు. వీళ్ళు జస్ట్ అజ్యూమ్ చేసుకొని డాగ్స్ అనేది తీసుకెళ్తే, మీరు అన్నారు కదా ప్రాబ్లమ్స్ డాగ్స్ని రీలొకేట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఎక్కువ కావా? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాక్యూమ్ ఎఫెక్ట్. దానివల్ల ర్యాట్స్ వస్తాయి, దానివల్ల ప్లేగ్ వస్తుంది అనుకుందాం, మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ వస్తుంది అనుకుందాం. ఇవన్నిటిని ఎవరు డీల్ చేస్తారు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చిరాకుతో అసహ్యంతో కూడిన సొల్యూషన్ వాటి బేసిస్ మీద, చిరాకు మీద అసహ్యం మీద బేస్ చేసిన సొల్యూషన్స్ కాకుండా కైండ్నెస్ మీద, లాజిక్ మీద, సైన్స్ మీద, ప్రాక్టికాలిటీ మీద బేస్ అయిన సొల్యూషన్స్ తీసుకుంటే రియల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మాకు కూడా యానిమల్స్ని డిఫెండ్ చేసినంత మాత్రాన అవి మనుషుల్ని కరవాలని ఎవ్వరు అనుకోవట్లేదండి. మాకు కూడా ప్రాణభయం ఉంది, మా పిల్లలు కూడా సేఫ్ ఉండాలని మేము అనుకుంటున్నాం. బట్ రియల్ సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి కరెక్ట్ డెసిషన్ సుప్రీంకోర్టు ఇవ్వాలి.
ఇది డాగ్ లవర్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ స్ట్రీట్ డాగ్స్కు సంబంధించి మాట్లాడతారా? ఒక్క మెయిల్ కూడా మాట్లాడలేదు. 1 మినిట్ మాట్లాడు. ఇప్పుడు ప్రతి కుక్కని తీసుకెళ్ళిపోతుంది. ఏదైతే కుక్క తప్పు చేస్తుందో, ఏదైతే బయట చేస్తుందో దానే తీసుకెళ్ళండి. కానీ 100 మంది కుక్కలు తీసుకెళ్ళి ఎవరు చెప్పారు? అది తీసుకెళ్ళి కదా. ఇప్పుడు ఎవడైనా హత్య చేస్తాడు, అదే వాడిని తీసుకెళ్తారండి. మొత్తం అంత మొబైల్ తీసుకెళ్ళి లోపల పడేయలేరు కదండి. అందుకని ఏదైతే తప్పు చేస్తుందో దానే తీసుకెళ్ళండి. ఇండియన్స్లో మొత్తం కుక్కలు తీసుకెళ్ళి చంపేశారంటే కుదరదు కదండి. వాళ్ళది కూడా ప్రాణమే, మనది ఎంత ప్రాణం వాళ్ళదే అంత ప్రాణమే. కొంచెం ఆలోచించి సుప్రీంకోర్టు నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇది ప్రధానంగా డాగ్ లవర్స్ చెప్పేది ఒకటే, అగ్రెసివ్గా లేదా కోపంలా ఎవరినో కరిచిందని లేకపోతే చనిపోతున్నారని నిర్ణయం కాదు కుక్కల మీద తీసుకోవాల్సింది. ఒక ప్రేమతోటి, ఒక దయతోటి, అవి కూడా జీవులే, మనుషులు ఎంత ముఖ్యమో డాగ్స్ కూడా అంత ముఖ్యం, ప్రతి జీవి కూడా అంతే ముఖ్యం. అట్లా చర్యలు తీసుకోవాలి తప్ప కోపం మీద తీసుకోవద్దనే ప్రధానంగా చెప్తారు. అదేవిధంగా స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకు డాగ్స్తో ఎట్లా ప్రవర్తించాలి, దాని యొక్క బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఒక టీచర్ని పెడితే కూడా బెటర్. అంటే ఒక కన్సల్టెన్సీ, అంటే ఈ డాగ్స్ గురించి దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలని చెప్పే వ్యక్తులను అపాయింట్ చేసుకోవాలి స్కూళ్ళలో అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్టెరిలైజేషన్ చేయాలి, వాటికి షెల్టర్లు పెట్టి షెల్టర్లలో ఉంటే ఎవరికేం ఇబ్బంది లేదని వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేనా? షెల్టర్ వద్దు, షెల్టర్ ఉండాలి కదా. షెల్టర్స్ అనేవి ఎక్కడ చూసినా, ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి షెల్టర్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా. షెల్టర్ అనేది కేవలం ఇంకెక్కడ మతలబ్ అగ్రెసివ్ డాగ్స్ కోసం కానీ సిక్ డాగ్స్ కోసం కానీ మాత్రమే. షెల్టర్లో హెల్దీ డాగ్స్కి ప్లేస్ లేదు. అవి ఎక్కడున్నావో అక్కడ ఉంటే శాంతంగా ఉంటాయి. కొత్త జాగాకి తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఒక డాగ్ నుంచి ఒక దానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. షెల్టర్ అనేది కొన్ని డాగ్స్కి ఉండాలి డెఫినెట్గా. ఏబిసి సెంటర్స్ ఉండాలి వేర్ స్టెరిలైజేషన్ హ్యాపెన్స్. బట్ షెల్టర్లో అన్ని డాగ్స్ని పెట్టడం అనేది సొల్యూషన్ కాదు. ఇది ప్రధానంగా ఓన్లీ అగ్రెసివ్, రేబీస్ ఉన్న ఆ యొక్క డాగ్స్ని మాత్రమే షెల్టర్లో పెట్టాలి. మామూలు వాటికి స్టెరిలైజేషన్ చేసి వదిలేయాలి ఫ్రీగా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది డాగ్ లవర్స్. అంటే ప్రధానంగా వీళ్ళ నినాదం ఒకటే, మనుషులతో పాటు అన్ని జీవులు సమానమని చెప్తున్నారు.